నేను ఏం తినాలి, ఎంత మోతాదులో తినాలని చెప్పడానికి ఏం చేయాలి సార్? న్యూట్రిషనిస్టా, జనరల్ ఫిజిషియన్ని సంప్రదించాలా, అమ్మ చెప్పిన మాట ఇంట్లో వినాలా, ఏం చేస్తే ఉత్తమం అంటారు మీరు? అంటే ఆనెస్ట్గా స్పీకింగ్ అందరూ ఒక డాక్టర్ని కన్సల్ట్ చేసే అవసరం లేదు దీనికి. సో అంటే ఇప్పుడు కార్బోహైడ్రేట్ కానీ, ప్రోటీన్ కానీ, లేకుంటే ఫ్యాట్ కానీ సరైన మోతాదులో మనం కన్జ్యూమ్ చేసుకుంటే మీకు అవైలబుల్ ఆన్లైనే చాలా వరకు మీకు ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. దీంట్లో మిగతా అన్నీ కూడా ఆన్లైన్ మనం చూస్తే అవసరం లేనట్లకి. ఓకే, ఇప్పుడు జర వేరియస్ కొన్ని ఆర్గనైజేషన్స్ అయితే మీకు డైట్ ప్లాన్స్ ఇస్తున్నాయి. ఒక 10 weeks ఒక ఛాలెంజ్ ఇస్తున్నాయి డైట్ ప్లాన్. అంటే ఒక మంచి అలవాట్లు వీళ్ళకి అంటే అడాప్ట్ చేసుకోవాలని చెప్పి ఇవన్నీ కూడా ఇస్తూ ఉన్నాయి. కరెక్ట్. సో కనుక ఐ థింక్ ఈచ్ వన్ ఇస్ ద పర్సనలైజ్డ్ ఆప్షన్ అండి. అంటే నేను చెప్పేది ఒకటి అందరికీ అది వర్తించకపోవచ్చు. కరెక్ట్. సో వీ హ్యావ్ టు మేక్ అవర్ ఓన్ ప్లాన్. నేను ఎందుకు ఇంత స్ట్రెస్ చేసి అడుగుతున్నానంటే సార్, ఫుడ్ ఈజ్ ద మెయిన్ థింగ్ దట్ ఈస్ డ్రైవింగ్ అవర్ లైఫ్ ఈ మధ్యకాలంలో. ఇదివరకు ఒక 6-7 ఇడ్లీలు ప్లేట్లో పెట్టేసుకుని చక్కగా ఒక కప్పు సాంబారు, ఇంత కొబ్బరి పచ్చడి వేసుకుని, నెయ్యి వేసుకుని తింటే మనం కంఫర్టబుల్గా తినేసేవాళ్ళం. ఇప్పుడు ఎందుకో హరాయించుకుంటాం, లేదా ఎన్ని క్యాలరీస్, ఒక ఇడ్లీ ఎంత సైజ్ ఇడ్లీ, ఇవన్నీ చూసుకుంటూ అంటే చూసుకోవాల్సిన పరిస్థితుల్లో ఇన్ఫర్మేషన్ కూడా వచ్చేసింది. సో తినేటప్పుడే ఒక స్ట్రెస్లో తింటున్నాం మనం. సో హౌ డు యూ అప్రోచ్ ఫుడ్ ఫ్రమ్ ద పర్స్పెక్టివ్ ఆఫ్ లాంగ్ టర్మ్ ఎయిల్మెంట్స్ లైక్ క్యాన్సర్? అంటే ఫుడ్లో బ్యాలెన్స్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ చాయిసెస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఫండమెంటల్గా చెప్పాలంటే గ్రీన్ లీఫీ వెజిటబుల్స్, ఫ్రూట్స్, 4 to 5 servings ఆఫ్ ఫ్రూట్స్ ఇన్ యువర్ మీల్స్ ఈజ్ గోయింగ్ టు డూ లాట్ ఆఫ్ గుడ్ అండి. అంటే ఇందాక మనం టొబాకో గురించి మాట్లాడాం కదా, అట్లానే ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ పర్సే ఒక 20% క్యాన్సర్స్ తగ్గిస్తాయి. ఓహో, అమేజింగ్. దాంట్లో ఉన్న యాంటీ ఆక్సిడెంట్స్ కానివ్వండి, దాంట్లో ఉన్నటువంటి ఒక న్యూట్రియంట్స్ కానివ్వండి, దే ఫైట్ క్యాన్సర్ కాజింగ్ సబ్స్టెన్సెస్ ఆర్ క్యాన్సర్ ప్రారంభం అయితే కూడా దాన్ని ఫైట్ చేస్తాయి. సూపర్ ఫుడ్స్ నిజంగా సూపర్ ఫుడ్స్ అయినా సార్? మొరింగా పౌడర్ అని, అంటే మినగాకు తీసి ఇంకేంటది అలాగే రకరకాలు వచ్చాయి ఈ మధ్యకాలంలో, వీట్ గ్రాస్ ఒకటి. ఆర్ దీస్ ట్రూలీ సూపర్ ఫుడ్స్? యాజ్ అన్ ఆంకాలజిస్ట్ డూ యూ సబ్స్క్రైబ్ టు దట్ ఎట్ ఆల్? యూ డోంట్. సో బేసికలీ మనం ఏదైనా సహజ సిద్ధమైన పద్ధతుల్లో మంచి వ్యాయామంతో ఫిజికల్ యాక్టివిటీ మీరు చెప్పారు చాలా ఇంపార్టెంట్. వారానికి 30 minutes చొప్పున పర్ డే 4 days చేసిన చాలు. 120 minutes ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ పర్ వీక్ చేస్తే చాలా జబ్బులు రాకుండా చూసుకోవచ్చు. నాట్ జస్ట్ క్యాన్సర్, డయాబెటీస్ కానివ్వండి, హైపర్ టెన్షన్, కార్డియాక్ ఇష్యూస్ అన్నీ. ఈవెన్ మెంటల్ హెల్త్ విల్ బి మచ్ బెటర్ అండి. మనం ప్రొడక్టివిటీ విల్ బి మచ్ బెటర్. నేను ఒకరోజు జిమ్కి వెళ్ళకపోతే, వాక్ చేయకపోతే ఆ రోజు నా ప్రొడక్టివిటీ తక్కువగా నాకు తెలిసిపోతుంటుంది. సో ఫిజికల్ యాక్టివిటీ అనేది నిజంగా అంటే పోస్ట్ కోవిడ్ ఎక్కువ మంది ఇంకా స్క్రీన్ అడిక్షన్ ఎక్కువ అయిపోయింది. ఇప్పుడు అన్నీ కూర్చుని చోట వస్తున్నాయి కదండి మీకు, స్విగ్గీలు, జొమాటోలు, ఎక్కడ బయటికి వెళ్ళి ఎక్కడికి వెళ్ళక్కర్లేదు కూడా, కూర్చుని చోట అన్నీ వచ్చేస్తున్నాయి. సో ఐ థింక్ శారీరక వ్యాయామం అనేది చాలా సింప్లెస్ట్ అండ్ ఈజియెస్ట్ వే ఫర్ గుడ్ హెల్త్. అంటే మంచి ఆరోగ్యం కోసం ఎక్స్పెన్సివ్ ఏమీ మనం చేసే అవసరం లేదు. ఫుడ్ చాయిసెస్, ఏమంటే ఫిజికల్ యాక్టివిటీ, రైట్, డ్రింక్ లాట్స్ ఆఫ్ వాటర్, ఇవన్నీ దీనికి ఖర్చుతో లేని పని ఇది. కానీ ఇవి చెయ్యం మనం. సార్ మామూలుగా అందరం అదే ఫుడ్ తింటాం, మోర్ ఆర్ లెస్ ఒక 80% స్పెక్ట్రమ్ ఒకే చోట ఉన్నాం ఇంచుమించుగా. కానీ కొంతమందికే క్యాన్సర్ వస్తుంది. ఆ కొంతమందిలో ఈ క్యాన్సర్ కణాలని ప్రేరేపించడానికి ఏ లక్షణాలు ఉంటాయి? ఈజ్ ఇట్ జెనెటిక్స్? ఈజ్ ఇట్ సంథింగ్ ఎల్స్ దట్ ఇన్వైట్స్ క్యాన్సర్? షూర్ అండి. అంటే క్యాన్సర్ రావడానికి జెనెటిక్ అనేటువంటిది, ప్రతి క్యాన్సర్ కూడా జెనెటిక్ అలాగనుకుంటే, ఎందుకంటే జీన్స్లో తేడా వచ్చినప్పుడే కదా కణాలకు విభజన అలా జరుగుతూ ఉంటుంది. కానీ ఇది జన్యుపరంగా వచ్చిందా, హెరిడిటరీ అంటాం. సో హెరిడిటరీ అంటే మీకు వంశపారంపర్యంగా కుటుంబంలో వచ్చేటువంటిది. దాని యొక్క రిస్క్ అనేది 5 నుంచి 10% మాత్రమే ఉంటుంది. సో మిగతా 90 నుంచి 95% అనేటువంటిది మనకు నేచర్లో ఉన్నటువంటి మనం ఎక్స్పోజ్ అయినటువంటి కార్సినోజెన్స్ వల్ల మనకు వస్తూ ఉంటుంది. సో ఇప్పుడు మీరు అన్నారు ఏ ఫుడ్లో ఉన్న ఏ కార్సినోజన్ ఎప్పుడు ట్రిగ్గర్ చేస్తుంది, ఇట్ డిపెండ్స్. ఇప్పుడు కొంతమంది ఏమంటారు దగ్గరికి వచ్చి, మా ఫాదరు 40 ఏళ్ళుగా స్మోక్ చేశారండి, ఆయనకి ఏ లంగ్ క్యాన్సర్ ఏం రాలేదు, ఎందుకు మానేయాలి? అవును, కరెక్ట్. చాలా కామన్ జస్టిఫికేషన్ మన కామెంట్స్లో కూడా పెడతారు సార్ ఇలాంటివి. అవును, కొంతమందికి రాలేదు అన్నంత మాత్రాన మనము దీనివల్ల వస్తుందని దాన్ని డిస్ప్రూవ్ చేయట్లేదు. 90% ఆఫ్ ద లంగ్ క్యాన్సర్స్ డైరెక్ట్ రిలేటెడ్ టు స్మోకింగ్ ప్రూవ్ చేసాం. 10% మాత్రమే నాన్ స్మోకర్స్ కూడా లంగ్ క్యాన్సర్ రావచ్చు. అవును, కరెక్ట్. ఓకే, అట్ ద సేమ్ టైం స్మోకర్స్లో రాలేదు అంటే దట్ డజంట్ మీన్ దట్ ఇంకా స్మోక్ చేస్తే ఏం కాదనేది కాదు. మనం దాన్ని యూ కాంట్ ప్రూవ్ ద అదర్ వే రౌండ్. సో ఎందుకు వస్తుంది అంటే వాళ్ళలో ఆల్రెడీ ఒక ప్రిడిస్పోజిషన్ ఉండాలి. ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఈ కార్సినోజెన్స్ రెగ్యులర్గా ట్రిగ్గర్ చేస్తాయి, క్యాటలిస్ట్గా పనిచేస్తాయి. ఈ కణాల యొక్క జెనెటిక్ చేంజ్ అంటే ఇప్పుడు ట్యూమర్ సప్రెసర్ జీన్ అని ఉంటుంది.
అంటే ఒక కణాల విభజన జరగకుండా ఉండేటువంటి ఒక జీన్ ఉంటుంది, దాన్ని ఆల్టర్ చేస్తాయి. ఆల్టర్ చేసినప్పుడు అది సప్రెసింగ్ బదులు కీప్ డివైడింగ్ అంటుంది. అంటే ట్రాఫిక్ సిగ్నల్స్ ఫెయిల్యూర్ అయినట్టు అనుకోండి. ఇన్స్టెడ్ ఆఫ్ గ్రీన్ ఇట్ సేస్ రెడ్. ఓకే, 2 చోట్ల 3 చోట్ల సిగ్నల్స్ రెడ్ అయింది అనుకోండి, ట్రాఫిక్ అంతా వచ్చి జామ్ అయిపోతుంది ఒకే చోట. సో ఒక లంప్ ఫార్మ్ అవుతుంది. సో ఇట్స్ ఎ ఫెయిల్యూర్ ఆఫ్ సిగ్నలింగ్ సిస్టమ్. మన కణాల్లో ఉన్న సిగ్నల్స్ కణాల విభజన జరగాల వద్దా, ఆగు అనే దానికి బదులు వెళ్ళు అని చెప్తా ఉంది. సో ఇట్ కీప్స్ ఆన్ డివైడింగ్ అని. సో అంటే ఇది ఇట్స్ ట్రిగ్గర్డ్ బై వేరియస్ కార్సినోజన్స్, అంటే ఈ యొక్క క్యాన్సర్ కాజింగ్ సబ్స్టెన్సెస్ దానివల్ల జరుగుతూ ఉంటుంది. సార్ ఆటో ఇమ్యూన్ కండిషన్స్కి క్యాన్సర్కి ఏమైనా సంబంధం ఉందా? ఆటో ఇమ్యూన్ దాంట్లో కూడా కొంతవరకు ఇమ్యూనిటీ అనేటువంటిది మరి తక్కువగా ఉండటం వల్ల రిస్క్ ఆఫ్ క్యాన్సర్ అనేది పెరుగుతుంది ఆటో ఇమ్యూన్ కండిషన్స్ రిస్క్ ఇస్ మోర్. రైట్. అండ్ మై ఫైనల్ క్వశ్చన్ విత్ ఫుడ్స్ అండ్ క్యాన్సర్ సార్, మన చేతుల్లో లేనివి కొన్ని ఉంటాయి. పెస్టిసైడ్స్ బాగా వాడేయడం, టాక్సిన్స్, మనకి ఈ మధ్య కాలంలో కొన్ని దేశాల్లో మసాలాల్లో కూడా ఎన్నో కార్సినోజన్స్ బయటపడ్డాయని చెప్పి బ్యాన్ చేస్తారు. ఇప్పుడు ఇవన్నీ సర్వసాధారణంగా అమ్మ చేతి ఇంటి వంటే కదా, దీనిలో కూడా ప్రాబ్లం ఉంటే ఇక ఎక్కడ పోవాలని తలపట్టుకుంటున్నారు. సో ఏం చేయాలి సార్, ఎంత సీరియస్గా తీసుకోవాలి ఇవి? ఒకటండి, మన చేతిలో ఉన్నది మనం చేయగలం. ప్రివెంట్ ద ప్రివెంటబుల్. ఇక ప్రతిదాన్ని కూడా కొలత వేసి రోజు క్యాన్సర్ వస్తుందని భయంతోనే మనం జీవించాల్సిన అవసరం అస్సలేం లేదు. ఐ థింక్ వీ హ్యావ్ టు లివ్ అవర్ లైఫ్ ఇన్ ఎ జాయ్ఫుల్ వే. సో కనుక నేనేమంటానంటే కన్జంప్షన్ ఆఫ్ లాట్స్ ఆఫ్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్, బ్యాలెన్స్డ్ డయట్, ఫిజికల్ యాక్టివిటీ, కన్జంప్షన్ ఆఫ్ మోర్ వాటర్, ఓకే, ఇవి ఫండమెంటల్గా మనం తీసుకున్నట్లయితే మరి ఎంత మోతాదులో తీసుకోవాలని క్వశ్చన్ వస్తుంది. సి సంబడి సెడ్ లైక్ దిస్, దెర్ ఇస్ నథింగ్ లైక్ పాయిజన్, ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ డోస్. అంటే ఏది కూడా పాయిజన్ అని మనం చెప్పలేము, డోస్ బట్టి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మర్క్యూరీ ఇన్ ఏ స్మాల్ డోస్ కెన్ బి పాయిజన్. సో కాబట్టి కొన్ని విషయాల్లో ఎంత అనేటువంటిది డోస్ మీద మనం అన్లిమిటెడ్గా రెడ్ మీట్ కన్జంప్షన్ చేస్తున్నాం, అన్లిమిటెడ్గా యు ఆర్ టేకింగ్ ఫ్యాటీ డయట్, యూఆర్ టేకింగ్ మోర్ క్యాలరీస్, బికమింగ్ ఒబీస్, మోర్ రిస్క్. సో కనుక ఆ బ్యాలెన్స్ అనేది వీ హ్యావ్ టు డిఫైన్ అండ్ వీ హ్యావ్ టు అడాప్ట్ అని అంటాను. సో ఈ ఇథైలిన్ ఆక్సైడ్ తర్వాత ఇలాంటివన్నీ కూడా పెద్దగా అంటే చూడండి, ఇప్పుడు ఇథిలిన్ ఆక్సైడ్ గురించి మీరు అడిగారు, కరెక్టే. సో దీనివల్ల ఏంటంటే ఒక 50 టైమ్స్ లేకపోతే 100 టైమ్స్ ఎక్కువ మోతాదులో అది ఉంది దాన్ ద పర్మిసబుల్ వాట్ ఎవర్ లిమిట్స్ అని చెప్తూ ఉన్నారు. సో డెఫినెట్గా ఇథిలిన్ ఆక్సైడ్ ఇస్ ఎ కార్సినోజన్, దెర్ ఇస్ నో డౌట్. కానీ మరి ప్రతి ఫుడ్ మీరు తీసుకునేటప్పుడు మీరు మెజర్ చేయలేరు కదా. హౌ కెన్ ఏ కామన్ మ్యాన్ టేక్ ఇట్? ఐ థింక్ దీనికి ఏంటంటే మనకి లెజిస్లేషన్, మన వాట్ ఎవర్ రెగ్యులేటరీ బాడీస్ ఉన్నాయో దే హ్యావ్ టు బి మోర్ స్ట్రింజెంట్. అవి పీరియడ్గా చెక్ చేసి వాళ్ళు అట్లీస్ట్ మనకు అష్యూర్ చేసి ఫుడ్ మనకి ఇస్తే మనం తీసుకోగలం. కానీ మనం వీ కెనాట్ మెజర్ వెదర్ ఎథిలిన్ ఆక్సైడ్ ఈస్ దేర్ ఆర్ నాట్. సో యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ నేచర్కి దగ్గరగా బ్రతకడం అండ్ సమతుల్యమైన జీవనశైలి, ముఖ్యంగా బాగా వ్యాయామం చేయడం, ఏదో విధమైన ఫిజికల్ యాక్టివిటీ అవసరం అని సూచిస్తున్నారు సార్.